నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. మొన్న ఖమ్మం జిల్లాలోని వెలుగుమాట్ల గ్రామంలో చాలా అక్రమార్గంగా దుర్మార్గంగా ఏదైతే ఇల్లులు ధ్వంసం చేశారో ఆ బాధితులు అయితే ప్రస్తుతం ప్రెస్ క్లబ్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ప్రభుత్వం పైన ఎట్లా స్పందిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు, మరి ఒకవేళ వేరే జాగాలో కనుక వీళ్ళకు మార్కెట్ వాల్యూ తోటి వేరే ఫ్లాట్స్ ఇచ్చినట్టయితే వేరే జాగాలో, లేదంటే వేరే ల్యాండ్స్ ఇచ్చినట్టయితే వీళ్ళు అక్కడికి వెళ్తారా, లేదంటే వాళ్ళ ఉన్న జాగాలోనే ఇంతకు ముందు లాగానే వాళ్ళకి మళ్ళీ ఆ ప్లేస్లోనే ఇల్లులు కట్టించాలని చెప్తారా, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు గ్రామం యొక్క బాధితులు ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ. సో ఏం చెప్తారమ్మా ముందుగా, అంటే మీకు నోటీసులు ఇట్లా ఏం లేకుండా రాత్రి వచ్చేసి ఒక 10,000 మంది 1,000 మంది అట్లా పోలీసులు వచ్చారు, బుల్డోజర్లతోటి వాడు తీసుకుని వచ్చి కూలగొట్టేసారు అని చెప్పి అన్నారు. ఏం చెప్తారు మీరు? ఫస్ట్ అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ప్రజాపాలన ప్రభుత్వం అని అన్నారు, ఏం చెప్తారు? అది ఈ ప్రభుత్వ పాలన కాదండి, ఇది దొంగలు. వీళ్ళు దోసుకొని తినడానికే వచ్చారు ఈ పాలనకు. వాళ్ళు మా పేదలను బాగు చేయడానికి రాలే, వాళ్ళు దోసుకొని సొమ్ములు చేసుకున్నానికి వచ్చారు వాళ్ళు. కానీ అన్యాయంగా మా ఇల్లు మాత్రం కూరగొట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం 2 ఏళ్లలో దాదాపు ఒక 100 ఫ్యామిలీలు రోడ్డు మీద పడిపోయినాయి. అంటే అసలు వాళ్ళకి ఏం చెప్పకుండా, నోటీస్ లేకుండా నైటే వచ్చి ఇల్లులు కూలగొట్టడం కానీ, గుడిసెలు కూలగొట్టడం కానీ, మంచి ఒక పేదవాళ్ళ మిడిల్ క్లాస్ యొక్క డ్రీమ్ ఉంటుంది ఇల్లు కట్టుకోవాలని. ఆ కళని వీళ్ళు చెల్లాచెదరం చేసినటువంటి చూసినట్టు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఏం చెప్తారు? ఒక బాధితురాలుగా మీరు ఉన్నారు. కానీ అందరు కష్టపడి ఒక్కొక్కరు కాలేజీలలో పనికి, ఆ కలెక్టర్ ఆఫీస్ కాలిపోను దాంట్లో కూడా పనికే పోయారు మా వాళ్ళు మొత్తం. కానీ మేము ఇక్కడ కిరాణా షాప్ పెట్టుకున్నాం. కానీ చాలా కష్టపడి కూలి నాలి ఎండ వాన ఏం లేకోకుండా మేము కూడా మిషన్ కుట్టుకొని మా ఆయన ఫ్యాక్టరీలో పనికి పోయేటోడు. ఆ పనికి కూడా పోట్లేడు. ఇక బీపీ వచ్చి ఎండకు పోతే బీపీ పెరుగుతుంది, పోక ఇంక కిరాణా షాప్ పెట్టుకొని మేము బతుకుతాము. ఎట్లా అంటారు? ఇప్పుడు మీకు వేరే ప్లేసెస్లో మార్కెట్ వాల్యూ తోటి ఇల్లు ఇస్తే పోతా అంటారా? మేము పోము. మా ప్లేస్లో మాకే కట్టించియాలి. మేము కట్టుకునే స్తోమత కూడా మా కాడ లేదు, ఇక ఏం లేదు మా కాడ. ఇప్పుడు మరి వాళ్ళు ఏం చేయకుండా భూమిని మొత్తం వాళ్ళు ఆల్రెడీ భూదాన్ భూమి, అది వాళ్ళు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటా ఉన్నారు. వాళ్ళు భూదాన భూమి ప్రభుత్వానికి పోదు కదా. భూదాన భూమి అంటే ఏంది? అడిగి పేదలకు పంచిపెట్టడానికి ఇచ్చింది. ఉన్నోళ్ళు దోసుకొని తినడానికి కాదు ఇచ్చింది, పంచిపెట్టారు. కానీ మరి వీళ్ళు ఎందుకు దోసుకుంటారు? వాళ్ళకి ఏం హక్కు ఉంది? వాళ్ళ తాత జాగిరాది, వాళ్ళ తాత వెనక తరతరాలు ఇచ్చేసి ఆస్తి అనుకుంటారా వాళ్ళు? కాదు, అది భూదానం అడిగి వినోబా వాళ్ళు అడిగి పేదలకు పంచిపెట్టిన భూమి అది. ఇప్పుడు అమ్మ, ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేదలకి వాళ్ళు సహాయం చేయడానికి, పేదలకు ఏదో పథకాలు వేయడానికి వస్తారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకుందని చెప్పి అంటా ఉన్నారు. మీరు దోచుకుందానికే వచ్చిందండి అది. దోచుకొని పేదోళ్ళ ఇల్లులు నేలమట్టం చేసి వాళ్ళు ఉన్న భూమిని కొంచెం వాళ్ళు ఏమంటారు, రియల్ ఎస్టేట్ చేయడానికి వచ్చారు. రియల్ ఎస్టేట్ ప్రభుత్వం కాదు, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ పోతారు వాళ్ళు. ఈ హైదరాబాద్ కూడా ఇదే పని చేస్తాడుగా పొంగులేటి సింగ్ గారు. చేస్తారు, అన్ని చేస్తారు. అప్పుడు ఈ కూలగొట్టుడు మాకేమి ఇబ్బంది అనిపించలే. ఆ రోడ్డు ఉన్న కరెంటు ఇచ్చారు మాకు. మేము కరెంటు తీసుకున్నాం, అన్లీగల్గా తీసుకున్నాం. సరే మమ్మల్ని చూస్తున్నట్టుగా ఉన్నారు కానీ వదిలేసారు మమ్మల్ని. సరే ఉండనీలే అని వదిలేసారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఉన్నది కూడా కట్ చేసారు. అసలు మా ప్లేస్ పొంగులేటి సీన్ గారైనా బట్టి అయినా ఇంతమంది చేసిన తప్పు సరే వాళ్ళకి తెలియో మనకైతే తెలియదు. కానీ మా పేదోళ్ళ మా భూమిలో మాకు ఇల్లు కట్టించి ఇస్తే చాలు. ఉన్న జాగల వేరే జాగల మేము పోము. ఎందుకంటే మాకొద్దు. మా పేదోళ్ళ భూమి అని మాకు పేరే కదా. మేము అక్కడ 10 సంవత్సరాలు మా బతుకులాడ ఉన్నాయి. 10 సంవత్సరాలు మేము అక్కడ ఉండబట్టి. కానీ ఇంకా మేము ఎక్కడ ఏ ప్లేస్ ఇచ్చినా మేము పోము. మాకు ఆ ప్లేస్ మాకు ఇస్తారని కూడా నమ్మకం లేదు. మా ప్లేస్ మాకే కావాలి. నిజంగా చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరందరూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఆ రోజు అక్కడ కూలగొట్టిన రోజు మాట్లాడుతూ ఉంటే కూడా కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు, ఏమంటా ఉన్నారంటే మీ అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు అందరికి కొంచెం డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అంటా ఉన్నారు. మీరు నిజంగా చెప్పండి, మీరు నిజంగా బాధితురాలా లేకుంటే పెయిడ్ ఆర్టిస్టుల తరఫున వచ్చిన వాళ్ళ? మీరు చెప్పండి. మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదండి. మేము మా బతుకులకు మేము బాగు చేసుకున్నానికి మమ్మల్ని వాళ్ళు UCC RML పార్టీ వాళ్ళు తీసుకొచ్చి మాకు 100 గజాలు ఇస్తే మేము వచ్చిన వాళ్ళం.
మేము ఎట్లా పేడ్ ఆర్టిస్టులు అవుతామండి? ఎట్లా అవుతాం మేము? మీకు ఆవేదన బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టలేదు కదా మమ్మల్ని, బీఆర్ఎస్ తీసుకొచ్చి పెట్టలేదు కదా. మేము వచ్చినాం, మేము గుడిసెలు కట్టుకున్నాం, మా ఇల్లుని మేము కట్టుకున్నాం. మమ్మల్ని వాళ్ళు కూడా మాకు ఏమి ఇవ్వలేదు కదా. అప్పుడు మేము ఎట్లా వాళ్ళు చెప్పిన మాట మేము ఎందుకు వింటాం? వినం కదా. ఇప్పుడు ఆయన ఎన్ని లక్షలు ఇస్తున్నా మేము ఏడుతున్నామా? పేడ ఆర్టిస్టులు ఆయనమా? నువ్వు ఇయ్య 1 లక్ష రూపాయలు అని ఉంచుతాం. మాకు మేము పైసల కోసం పీనేటోళ్ళం కాదు. మీరు తింటారు మేము తినం. మేము కష్టపడి బతికేటోళ్ళం. మీకు ఆవేదన అంత లోపల అంటే ఎంత ఆవేదన ఉంటే మీకు ఇట్లా చెప్పగలుగుతారు మీరు? అంటే మీకు తెలుసు అది మా కష్టం కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. ఒక్కొక్క మా ఇటుక పిల్ల మీద ఒక్కొక్క ఇటుక పిల్లకు మా చెమట అంటకుంటా పోలేదు. మా చెమటతోటి మేము కట్టుకున్న ఇల్లులు మాయి. చాలా నా కొడుకు కూడా పిల్లలు పోతున్నప్పుడు బాక్సులు కూడా కాలుతున్నాయి ఎండలో, మే నెలలో బస్తాలు పట్టుకొని మేము పిడి చేసుకొని మేము కట్టుకున్నాం. కానీ ఇలా మా కష్టం మాకు కాకుండా పోయిందనే బాధ ఒకటి మాకు చాలా ఉంది. ఇల్లు కట్టుకోవడం అంటే పేదల కళ ఇల్లు కట్టడం. కొన్ని సంవత్సరాలు ఉన్నాం ఖమ్మంలో కిరాయికి. కానీ ఆ కిరాయి కొంపలలో ఉండి భగవంతుడా ఇప్పటికి మాకు ఇక సరిపోయి ఇంకా మాకు ఏమి వద్దు. ఇక నాకు ఒక ఇల్లు అయింది, నా పిల్లలు ఎట్లా చదువుతారు. ఇక మా బాధలు పోయినాయి అని దేవునికి దండం పెట్టుకున్నాం. కానీ ఆ దేవుడు అట్లా నేలపాలు చేసిండు మమ్మల్ని. అట్లా మీరు కన్న కళ్ళని ఒక్కసారిగా ఒక రాత్రిలో నీరు గారిపోయినాయి. ఎట్లా ఇప్పుడు మరి ఈ ప్రభుత్వానికి మీరు చివరిగా ఏమైనా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు ఏం చెప్తారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అప్పుడు ఏ పార్టీకి ఓటేసారమ్మా? కాంగ్రెస్ కేసిన. ఎందుకంటే మా పక్కన కదా ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పట్టాలు రాలేదు. సీనన్న మా పక్కన ఉన్నాడు కదా, మాకు పట్టాలు ఇస్తాడు. మమ్మల్ని ఒక దత్తతగా అంటే పక్కనే ఉంటాం కదా. ఎప్పుడు 24 గంటల ఫంక్షన్ హాల్లోకే పనిలోకి పోతారు మా వాళ్ళు మొత్తం. పోతారు కదా, మాకు ఇస్తాడో ఏమో అన్న ఆలోచనతో మేము ఓటేసి గెలిపించాం. ఇది భగవంతుని సాక్షిగా నా 2 పిల్లలు సాక్షిగా నేను చెప్తాను. నా 2 పిల్లల సాక్షిగా మేము కాంగ్రెస్ ఓటేసినాం. కానీ ఆ శైతోటే మమ్మల్ని భస్మాసురుని కనుక నెత్తిన పెట్టి మమ్మల్ని నేలమట్టం చేసిండు. ఇంకా చేసేదే ఉంది, చేసిండు. ఇప్పటికైనా తెలుసుకొని. అయితే ఇప్పుడు ఈ పొంగులేటి సీన్ నాకు తెలియదా మరి? ఇంతమంది పేదలు అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, ఆయన కాన్ఫరెన్స్ వాళ్ళ తరపులే కదా ఉన్నదాడ. మొత్తం బినామీ పేర్లతోటి పట్టాలు చేపించుకుందంతా వాళ్ళే కదా, వాళ్ళే ఉన్నారు. మొత్తం మాట్లాడతలే అసలు రాలే కదా, అసలు రాలే. ఇంతవరకు ఎవ్వరు రాలే మా దగ్గరికి. అదే మీ తప్పులేంది అయితే మా దగ్గరికి ఎందుకు రావు? సరే నష్టపరే ఎందుకు రాలేదు? 3 మంత్రులు, ఒక ఆయనట బొంబాయిలో దుబాయ్లో ఉన్నాడట, ఆయనకు తెలియదట. మరి వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అయింది ఎందుకంటారు మరి? ఇప్పుడు మీ కాన్ఫరెన్స్లో ఏం జరుగుతుంది, మీ అడున్న ప్రజలకు ఏం జరుగుతుంది తెలియకుండా ఉంటే వాళ్ళు ఎందుకున్నట్టు? మీరు ఓటు వేసి వాళ్ళని ఎన్నుకున్నది దేనికోసం అంటారు? కానీ మా దరిద్రానికి మేమే తెచ్చుకున్నాం వాళ్ళని. అంటే మా దరిద్రానికి మేము తెచ్చుకున్నట్టే అదిగా అంతే. సార్ ఫైనల్గా అయితే ఇప్పుడు మీరు వేరే కాడ ఒకవేళ మీకు ఇల్లు కట్టించిన బోరు, ఇప్పుడు మీకు ఆడ ఇల్లుకు జాగాకి ఎంత వాల్యూ అవుతుందో అన్ని పైసలు మీకు ఇచ్చినా కూడా బోరు, ఇక్కడ ఇల్లు కట్టియాలి మీకు. అంతే, మా ప్లేస్ మాకే. మేము సచ్చినా కూడా మమ్మల్ని బొందది చాలనే పెట్టాలి అంతే. ఇక సంపాదించి కట్టుకున్న ఇల్లు మీ పైసా మొత్తం ఆడనే అన్నయ్య ఆడికెళ్ళి బయటకెళ్ళే పరిస్థితి లేదంటారు. ఎంతమంది ఇల్లుల వరకు పోయినాయి అమ్మ? 1000 కుటుంబాలు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని ఎన్నుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అమ్మో భగవంతుడా, ఇంకా ఇక వద్దు. ఈ పాలన మాకు చాలు, ఇక చాలు. మాకు ఏ పాలన వద్దు. మాకు మా బిల్లులు మాకిస్తే మా బతుకులు మేము బతుకుతాం. అమ్మా ఏం చెప్పదలుచుకున్నారమ్మా? ఇప్పుడు మీ భూమి ఏదైతే పోయిందో అది మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వచ్చినటువంటి ఇల్లు కట్టుకున్నారు. అది ఇప్పుడు ఒక రోజులో డైరెక్ట్ వచ్చి ఇల్లు కూలగొట్టేసారు. మీకు ఏం చెప్పని కూడా చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ లేకుండా వేసారు. ఏం చెప్తారు? మేము ఆడ ఉండబట్టి 10 సంవత్సరాలు. 10 మేము కూలీ నాలి చేసుకొని ఇళ్ళ పాస్ పనికి అటు ఇటు పోయి పనులు చేసుకుంటున్నాం. మేము 10 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. 10 సంవత్సరాలు బట్టి ఉన్నప్పుడు కళ్ళు కాని రాలేదా నీకు? 10 సంవత్సరాలు ఎట్టుంచి నువ్వు అక్కడ మమ్మల్ని? బోధాన భూమి కాదన్నావు నువ్వు. 10 సంవత్సరాలు బట్టి ఏం చేసినావు నువ్వు? అప్పుడే మమ్మల్ని పంపించక బయటికి. ఇన్ని సంవత్సరాలు ఆడున్నాక ఇప్పుడు బోధాన భూమి కాదు, మీది కాదు భూమి అంటే మాకు అన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, మరి ప్రొసీడింగ్ ఉన్నాయి. మాకు బోధాన్ చైర్మన్ గారే వచ్చి మాకు మీడియాలో మాట్లాడిండు. నీ కళ్ళు కాని రావట్లేదా? ఆయనే చెప్పిండు వచ్చి నేనే ఇచ్చిన భూమి పేదోళ్ళని. అంతకంటే నీకు నిజం ఏం కావాలి? నీకు ఆయనే వచ్చి చెప్పిండు కదా డైరెక్ట్గా, మీరు ఉండొద్దు అక్కడ అని. మాకు కనీసం మాకు ఇంత ఇన్ఫర్మేషనే, మాకు మరి నోటీసులే ఏమైనా ఇవ్వలేదు మాకు.
వచ్చి మొత్తం ధ్వంసం చేసి పారదెంగిండు. ఎన్ని రోజులు చేసిందమ్మా? అంటే మీకు ఒక రోజు ముందు ఏమన్నా ఎప్పుడు మాకేమి అసలు తీర మా దగ్గరకు వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు, అక్కడికి వచ్చేంత వరకు తెలియదు మీకు? తెలియదు మాకు. ఏంది కొక్కిలేళ్ళు ఎట్లా వస్తున్నాయి ఏంది అని అనుకుంటూనే ఉన్నాం మేము. పటా పటా వచ్చారు పోలీసు వాళ్ళు, మమ్మల్ని ఎక్కడోళ్ళు అక్కడ అరెస్ట్ చేశారు. మా సామాన్లు కూడా మమ్మల్ని చదువుకోనిలేదు. కనీసం మేము ఇంట్లో పోయి సామాన్లు చదువుకుంటున్నా కానీ మీరు చదవద్దు సామాన్లు, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చదువుతారని ఆడవాళ్ళు ఆడ కానిస్టేబుల్ మమ్మల్ని పట్టుకోవటం, మున్సిపాలిటీ వాళ్ళు పోవటం. ఇక సామాన్లు ట్రాక్టర్లకు వేసారో ఏం చేశారో ఇంతవరకు మా సామాన్లు ఏడున్నాయి కూడా మాకు తెలియదు, తెలియదు. ఏడున్నాయి కూడా తెలియదు. మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళే సామాన్లు ఎక్కడ ఉన్నాయి కూడా మాకు తెలియదు. మీరు మరి మీకు ఆ సామాన్లు కానీ ఇప్పుడు ఇంట్లో ఏదో బీరువా ఉంటే బీరువా, మంచం ఉంటే మంచం, ఏదన్నా కూడా మీకు ఏదైతే ప్రభుత్వం నుంచి రాలేదు కదా, మీరు కష్టపడి కొనుక్కునే కదా, మరి అట్లా తీసుకోకూడదు, ఎట్లా కరెక్ట్ అంటారు? అసలు తీసుకుపోయి అమ్ముకున్నారో మరి ఏం చేశారో కూడా మాకు తెలియదు. మున్సిపాలిటీ వాళ్ళు అయితే అసలు ఎవరికి తగ్గట్టు వాళ్ళే తీసుకొని పోయారు, తీసుకొని పోయారు. మాకు ఇంతవరకు బట్టలు కానీ ఏమైనా తినటానికి కూడా కనీసం మంచి నీళ్ళు తాగటానికి గిలాస కూడా లేదు మాకు, అసలు ఏమీ లేవు. అసలు ఉత్తగానే బయటికి వెళ్ళి వచ్చినాము స్టేషన్ నుంచి ఇక ఇంటికి ఏముందని ఇంటికి పోతాం, ఏమీ లేదు, రోడ్ల మీద ఉంటున్నాం. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు ఇప్పుడు కొంతమంది చాలా వరకు బయట ఏమంటా ఉన్నారంటే, మీరు ఎవరెవరైతే స్త్రీలు మహిళలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే ఇంకొంతమంది అవ్వచ్చు, మీరు అందరూ కూడా అసలు మీరు బాధితులే, అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉండేటువంటి గ్రామంలో కాదు, మీరు ఏదో ఒక పార్టీ మీకు కొన్ని డబ్బులు ఇచ్చి ఇడికి పోయి ఇట్లా మాట్లాడండి అంటే మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని కొంతమంది అంటున్నారు. అది నిజమా? మీరు నిజంగా బాధితులేనా? అక్కడ బాధితులు ఎంక్వైరీ చేసుకుంటే తెలిసిద్ది, అక్కడ పోయి ఎక్కడ ఉన్నారా లేదా అని ఎంక్వైరీ చేసుకుంటే తెలిసిద్ది, వాళ్ళు తెలిసిద్ది కదా. మీకు మీటర్లు ఇట్లా ఉన్నాయా, కరెంట్ మీటర్లు? మాకు అసలు కరెంటే ఇలే, కరెంట్ ఇవ్వమని కోర్టు ఆర్డర్ వచ్చింది, మంచినీళ్ళు ఇవ్వమని కోర్టు ఆర్డర్ వచ్చింది. అవన్నీ మేము కలెక్టర్ కాడికి పోయి దేశపతి చూపిస్తే కలెక్టర్ ఏమంటాడు, ఫేక్ అవి కావు, అవి నిజం కాదని అసలు చూడడు. మాతోటి కలెక్టర్ మాట్లాడు. ఇప్పుడు కలెక్టర్ కూడా మాకు వచ్చి సమాధానం చెప్పాలి. 500 మంది పోలీసులు వచ్చారు మా కాడికి. అరెస్ట్ చేశారు మమ్మల్ని. అరెస్ట్ చేసి కూడా యాడికి తీసిపోయారో కూడా తెలియదు మాకు. మమ్మల్ని మేము గట్టిగా నిలదీసినాం. మమ్మల్ని ఎక్కడ తీసిపోతున్నారంటే మమ్మల్ని ఆడవాళ్ళని చింతకాంటేసిన తీసిపోయారు. మమ్మల్ని చింతకాంటేసిన తీసిపోయి అక్కడ ఉంచి నైట్ 9ంటికి వదిలిపెట్టారు. మమ్మల్ని నైట్ 9ంటికి వదిలిపెడితే ఏడుచుకుంటా వచ్చినాం. అన్నం లేవు, నీళ్ళు లేవు, ఏమి లేవు. వచ్చి అక్కడే పండుకున్నాం. అక్కడే పండుకొని పొద్దున్నే మళ్ళీ ఇక చెట్ల కిందికి పోయినాం. మమ్మల్ని అట్లా చేశారు. ఇప్పుడు మాకు ఏమైనా బట్టలు కానీ తినటానికి కానీ ఏమైనా లేవు. అసలు ఉన్న పలంగా వాళ్ళని రోడ్డు మీదకి లాగినట్టు ఇట్లా అవుతా ఉన్నాయి. ఏం చెప్తారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం ఏం జరగలేదు. అన్యాయమే జరిగింది కానీ న్యాయం జరగలేదు, మాకు జరగలేదు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు మీకు ఎంత డబ్బుతోటి ఇల్లు అయిపోయిందమ్మా? ఇప్పుడు అదంతా వృధా అయినట్టే కదా? అంత అంటే కట్టుకున్నారంటే కొంతమంది మంచిగానే కట్టుకున్నారు. అక్కడ సొంత ఊర్లలో ఏమన్నా కొద్ది గొప్ప ఇళ్ల స్థలాలు ఉంటాయి, అమ్ముకొని వచ్చి కట్టుకున్నారు. కొంతమంది బ్యాంకులో బంగారం కనుకుంటే బ్యాంకులో పెట్టుకొని కట్టుకున్నారు, లోన్ తెచ్చుకున్నారు. అట్లా తెచ్చుకొని కట్టుకున్నారు. గిరిగిరిలు తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా తెచ్చి కట్టుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎంత నష్టపోయారంటే చాలా నష్టపోయారు. వాళ్ళు కోలుకొని దెబ్బ తగిలింది మాకు. ఇప్పుడు తినటానికి కూడా మాకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్లుంటున్నారమ్మా మీరు? ఎక్కడ నివాసం ఉంటున్నారు ఇప్పుడు? అసలు మీ ఇల్లు ఉన్న పలంగా ఊళ్ళో కొట్టిరు కదా, ఏడా ఉంటున్నారు? చెట్ల కిందనే ఉంటున్నాం. చెట్ల కిందనే ఉంటున్నాం. చెట్ల కిందన్నా లేకుంటే ఎవరన్నా చుట్టాలు ఉంటే ఆ చుట్టాలు వెళ్ళకపోయినా కానీ పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోతున్నారు. వాళ్ళు కూడా రాని ఇట్లా చుట్టాలు కూడా రాని ఇట్లా. ఎందుకంటే మరి మేము పోయి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని. ఇప్పుడు ఏం చేస్తే మంచిగా అంటారమ్మా మరి ప్రభుత్వం దగ్గర నుంచి ఏం కావాలని చెప్తున్నారు మీరు? మాకేం కావాలి? మాకు అదే స్థలంలో గోదావరి భూమిలో మాకు ఇల్లు కట్టియాలి, మాకు నష్టపరిహారం కట్టియాలి అంతే.